బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న తహసీల్దార్ ఆరిఫా సుల్తానాతో పాటు ఆర్ఐ హనుమంతరావును పట్టుకున్నారు అధికారులు. దీనిపై పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న తహసీల్దార్ ఆరిఫా సుల్తాన్తో పాటు ఆర్ఐ హనుమంతరావును పట్టుకున్నారు అధికారులు. దీనిపై పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఇప్పుడు విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న తహసీల్దార్ ఆరిఫా సుల్తానాతో పాటు ఆర్ఐ హనుమంతరావును పట్టుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 2 లక్షల రూపాయలు తీసుకుంటున్న తహసీల్దార్ ఆరిఫా సుల్తానాతో పాటు ఆర్ఐ హనుమంతరావును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ జోషి, చెప్పండి. రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మావల మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అయితే జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క మండలం పరిధిలో చాలా వరకు భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే ఈ రోజు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు రైడ్ చేయడం అనేటటువంటిది కొత్త చర్చనీయాంశంగా మారింది. 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఆరిఫా సుల్తానా, ఆర్ఐ హనుమంతరావులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా కార్యాలయం లోపల ఉండి ఎవరిని కూడా అనుమతించనేటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతోంది. తదుపరి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఏసీబీ డిఎస్పీ వచ్చిన తర్వాత వెల్లడిస్తారని చెప్పి ఏసీబీ అధికారులు అయితే పేర్కొంటున్నారు. అయితే మావల మండల పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్ని పూర్తి స్థాయిలో హాట్ కేక్ గా ఉన్నటువంటి పరిస్థితి. చాలా కోట్లాది విలువ చేసేటటువంటి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలలో తరచుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడైతే ఉంది. అయితే పూర్తిగా ఇక్కడ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ జోక్యం ఎక్కువగా ఉంటూ ఈ యొక్క భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తిగా విమర్శలు అయితే ప్రతి సందర్భంలో వెల్లువెత్తేటటువంటి
అవకాశాలు ఇక్కడ అంటే పూర్తి స్థాయిలో ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం అంటే వివరాలు బయటకు అధికారికంగా వెల్లడించినప్పటికీ కూడా ఏదో భూమికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలోనే ఈ యొక్క ఏసీబీ రైడ్ జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఏసీబీకి సంబంధించినటువంటి డిఎస్పీ వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని అయితే ఏసీబీ అధికారులు తెలిపారు. రాజశేఖర్ జోషి, అంటే ప్రధానంగా ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఏ నేపథ్యంలో అనేది తెలుస్తా ఉంది మనకి? అయితే కంప్లైంటర్ ఎవరు, ఏ విషయానికి సంబంధించింది అనేటటువంటిది అధికారికంగా వెల్లడించినప్పటికీ కూడా ఒక వ్యక్తి అంటే ఆయన పూర్తి వివరాలు ఏవి కూడా ఎవరు వెల్లడించినటువంటి పరిస్థితి. ఆయన భూమికి సంబంధించినటువంటి విషయంలోనే ఈ యొక్క ముడుపుల వ్యవహారం చోటు చేసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి.